గోకుల ద్వారా అతను లక్షల ఉద్యోగం తీసుకొస్తాక ఆల్రెడీ గోకుల్లో 3 మంది ఎంతోమంది ఇప్పుడు దాకా చేశారు. అందుకని వాళ్ళ నాన్నమో ఇది చెప్పాడు, ఏది హైదరాబాద్లో సాఫ్ట్వేర్ తీసుకొచ్చి నేను భారీగా చేస్తున్నాడు. ఏది అవ్వాల ఆయన మనం ఏరీ తీసుకురావసరం లేదండి. వాటిని డెవలప్మెంట్ చేస్తూ కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి మీరు కేంద్ర గవర్నమెంట్తో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నిధులు తీసుకొచ్చి పేద ప్రజలను డెవలప్మెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అలాగే పేద ప్రజలకి అందవలసిన పథకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడో 33 పథకాలు పెడితే వీళ్ళు ఎంతకన్నా ఎక్కువ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఎలక్షన్లో. ఇలా మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు గవర్నమెంట్ వచ్చి 16 నెలలు అవుతుంది, 17వ నెల వస్తుంది. వాళ్ళు చేసిందల్లా ఒక అమ్మఒడి, దాన్ని పేరు మార్చి వేరే రకంగా చెప్పి ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా మేము 15,000 వేస్తుంటే వీళ్ళు 6,000, 7,000, 8,000 తప్ప ఎవరికి కూడా డబ్బులు వేయలేదు. ఆయన 33 పథకాల్లో ఒక పథకం పెట్టి దాన్ని కూడా సక్సెస్ చేయలేకపోయారు. గ్యాస్ బండ్లు 3 ఇస్తా ఉన్నారు. ఒక్క బండ్లు కూడా 10 మందిని మీరు ఇంకా ఇంటర్వ్యూ చేస్తే ఒక్కళ్ళకు కూడా డబ్బులు పడలేదు. ఎవరికో 100 మందిలో 2కో 3కో బండి కానీ 10 మందిని అడిగితే 10 మందికి ఉండవు. అలాగే భవిష్యత్ బస్సు అన్నారు. అది ఎన్ని బస్సులు? ప్రైవేట్ లేడీస్ బస్సులు వెళ్తుంటే ఏదో 4 బస్సులు వేస్తున్నారు. కడవ ఈ ప్రతి బస్సు ఎక్కొచ్చే 4 ఎక్కుతుంటే పాపం వాళ్ళకి టికెట్ కొట్టిస్తున్నారు. ఎంత దారుణం అండి ఇది. ఈ గవర్నమెంట్ ఏదైతే వైఎస్ఆర్ గవర్నమెంట్ పెట్టిన పథకాలు ఎంత సక్సెస్ అయినాయో, పేదవాళ్ళందరూ కూడా పండగలు వస్తే ఎంతో సంతోషంగా పిల్లలు అందరూ కూడా బట్టలు కొనుక్కుని చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఈరోజు ఏ పథకం లేకుండా నాశనం చేసి గవర్నమెంట్ ఇంకా అప్పుల్లో ఉందని చెప్పి ఒక్క పథకం కూడా ఒక్క పని కూడా మంచి పని కూడా రాష్ట్రానికి ఉపయోగపడే పని ఎక్కడా కూడా చేయట్లేదు. వీళ్ళు ఏంటంటే హైటెక్ రాజధాని కూడా అయిపోయిందంటారు. నిన్న రాజధానిలో మొన్న పడిన వర్షానికి చూస్తే ఏ కంపెనీ వాడు కూడా రాడు రాజధానిలోకి. ఎంత దారుణంగా నీళ్లుంటే వీళ్ళు రాజధాని 1,00,000 కోట్లు చిల్లర పడద్దని ఆయనే చెప్పాడు. అసలు డబ్బులే లేకపోతే 1,00,000 కోట్లు పెట్టి ఎప్పుడు కడతాడు, ఎన్ని సంవత్సరాలు కడతాడు అనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని షో చేయడమే తప్ప మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాజధాని కడతాం, ప్రజలకు అందరికీ కూడా అన్ని పథకాలు ఇస్తాము. ఈ కాలేజీలోని పిల్లలు చదువుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలందరూ కూడా చదువుకుని మంచి డాక్టర్లు అయ్యే విధంగా